హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ సముద్రంలో రహస్య మందిరం. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. విక్రమార్క చక్రవర్తి కుమారుడు కీర్తికేతుడు పరమలోభి. అతడి కుమారుడు విజయభాస్కరుడు తాతల దయాపరుడు. తండ్రి విధించిన మరణశిక్ష నుంచి తప్పించుకుని తల్లితో కలిసి వెళ్తూ దారి మధ్యలో కలభాషిని అనే రాచకన్యను రక్షించాడు. యశస్కరుడనే రాజు కొలువులో చేరాడు. చేయని నేరానికి ద్వీపాంతరవాస శిక్షకు గురి అయ్యాడు. విజయభాస్కరుణ్ణి బందీగా తీసుకువెళ్తున్న ఓడ శోభావతి సమీపంలో ద్వీపం వైపుగా ప్రయాణిస్తున్నది. 2 రోజుల ప్రయాణం ముగిసేసరికి అకస్మాత్తుగా సముద్రం తుఫాను చెలరేగింది. ఓడ మునిగిపోతుందేమో అనే భయంతో అందులో ఉన్న వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఆ సమయంలో దూరంగా సముద్రం మధ్య నుంచి ఒక ఇనుప స్తంభం గాలిలోకి లేచి నిలబడింది. ఆ స్తంభాన్ని చూశారా? అది నరబలి కోరుతున్నది. ఓడతో పాటు మన అందరినీ తనలోనికి లాగిపారేస్తుంది. అలా జరిగే లోపుగా దానికి మనలో ఎవరైనా స్వచ్ఛందంగా బలి కాగలిగితే మిగిలిన వారందరూ ప్రాణాలతో బయటపడవచ్చు. ఎవరిని బలవంతంగా ఒప్పించకూడదు, తోసివేయకూడదు. ఈ విషయాన్ని ఓడలో ఉన్న అందరికీ చెప్పండి అన్నాడు సరంగు. నేను ఎలాగూ శిక్ష పడ్డవాణ్ణి. ద్వీపంలో ఒంటరిగా చనిపోయే బదులు ఇప్పుడే మరణిస్తాను. నా వల్ల మీరందరూ బతికితే అంతే చాలు అని ముందుకొచ్చాడు విజయభాస్కరుడు. అంటూనే ఒక్క ఉదుటున ఎగిరి సముద్రంలోకి దూకాడు. ఓడ కంటే ముందుగా ఈదుకుంటూ ఆ ఇనుప స్తంభం వద్దకు చేరుకున్నాడు. అతడు పట్టుకోగానే ఆ స్తంభం ఎలాగైతే పైకి లేచిందో అలాగే సముద్రంలోకి దిగబడిపోయింది. విజయభాస్కరుడు తన ప్రాణాలు పోయాయనే అనుకున్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఎటు చూసిన రత్న మాణిక్యాలు, బంగారు తాపడాలతో అక్కడంతా దేదీప్యమాన్యంగా ఉంది. ఓహో, నేను చనిపోయి స్వర్గానికి వచ్చాను కాబోలు అనుకున్నాడు విజయభాస్కరుడు. అంతలో పెద్ద పెద్ద కోరలతో వికృతమైన ముఖం, పెద్ద గుహలాంటి నోటితో ఒక భయంకరమైన రాక్షసి తానున్న వైపే రాసాగింది. అయితే ఇది స్వర్గం కాదు, నరకం కాబోలు అనుకున్నాడు విజయభాస్కరుడు. దాని కంట కనిపించకుండా ఒక మూల దాక్కున్నాడు. రాక్షసి అక్కడంతా వెతికి కొన్ని వంటకాలను పెద్ద పెద్ద పళ్ళాల్లో నింపుకొని అక్కడ నుంచి బయలుదేరింది. విజయభాస్కరుడు ఆ రాక్షసిని అనుసరించాడు. అక్కడ నుంచి ఆ రాక్షసి వేరొక మందిరంలోకి ప్రవేశించింది. అక్కడ కొండంత ఎత్తులో ఈమె కంటే భయంకరమైన ఆకారంతో మరొక రాక్షసి కూర్చొని ఉంది. ఏమే అయోముఖి, ఇంత ఆలస్యం చేశావేమే? భోజనం సిద్ధం చేశావా అని అడిగింది ఆ కొండంత పెద్ద రాక్షసి. ఇదిగోనమ్మా అంటూ పళ్ళాలు 2 ఆమె ముందు పెట్టింది అయోముఖి. ఆ పెద్ద రాక్షసి పళ్ళాలకేసి ఒక్కసారి ఆకలిగా చూసింది. నరమాంసం ఏదే? ఈవేళ సముద్రం మీదికి లోహస్తంభాన్ని విడిచిపెట్టలేదా అని అడిగింది. విడిచిపెట్టానమ్మా, కానీ నరమాంసం రాలేదు. ఇదిగో ఇవే వచ్చాయి అని సమాధానమిచ్చింది అయోముఖి. పెద్ద రాక్షసి గుండెలు బాదుకుంది. ఏదో చేటుకాలం దాపురించింది. ఈ జ్వాలాముఖి ఆయుర్ధర్ధం తీరిపోయినట్టుంది. నిండా 3000 ఏళ్లు కూడా దాటకుండానే నేను చావాల్సింది కాబోలు అన్నది ఆందోళనగా. ఏమిటమ్మా, ఎందుకీ అర్థం లేని ఆందోళన? మీలాంటి అసహాయ శూరురారికి ఎవరేం చేయగలరు అన్నది అయోముఖి ధైర్యం చెప్పే ఉద్దేశంతో. అతి ప్రయత్నం మీద ఆమెను ఊరుకోబెట్టి, ఎవడైనా లోహస్తంభానికి తగులుకొని వస్తేనే కదా అమ్మా, ఈవేళ ఎవ్వరూ రానే లేదమ్మా అన్నది అయోముఖి. నువ్వు సరిగ్గా చూశావా? ఆతృతగా అడిగింది జ్వాలాముఖి. చూశానమ్మా, చూశాను. ఎవ్వరూ రాలేదు. ఇప్పటి వరకు చేపలనైనా మనుషులైనా ప్రాణం పోయిన తరువాతనే కదా మనం కూరలో తట్టలో పడేసేది. ఇదంతా జరిగేదే కాదు, పెట్టేది కాదు. అసంభవమైన జాతకాన్ని రాసి నిన్ను మయబ్రహ్మ చిరంజీవిని చేశాడు. మరేమీ భయపడకు, హాయిగా భోజనం చేయి అన్నది అయోముఖి. ఆ మాటలు విని కొంత ధైర్యం తెచ్చుకొని భోజనానికి ఉపక్రమించింది జ్వాలాముఖి.
తింటున్నంతసేపు తానెంతమంది మానవులని ఎన్నెన్ని రకాలుగా విరుచుకొని తిన్నదో కథలు కథలుగా చెప్పసాగింది. అదంతా వింటున్న విజయభాస్కరుడు ఇంత హింసకు పాల్పడిన రాక్షసి కూడా తన ప్రాణాల మీదకు వస్తుందంటే ఎంత చిత్రంగా ఏడ్చింది అని మనసులో అనుకున్నాడు. ఇంతకు మా హేమప్రభ ఏం చేస్తున్నదే అడిగింది ప్రేయోమంటూ తేంచి మూతి తుడుచుకుంటూ జ్వాలాముఖి. చెలికత్తెతో కలిసి బొమ్మల పెళ్లి చేస్తున్నది, పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు చెప్పింది అయోముఖి. సంతోషం కొద్దీ జ్వాలాముఖి మందహాసం చేసింది. ఆ చప్పుడు భరించలేక విజయభాస్కరుడు చెవులు మూసుకున్నాడు. కొద్దిసేపటికి అయోముఖి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జ్వాలాముఖి నిద్రకు ఉపక్రమించింది. విజయభాస్కరుడు మెల్లగా ఆమె మంచం వద్దకు వెళ్ళి ఓర నుంచి సర్రన కత్తిని లాగాడు. జ్వాలాముఖిని తట్టి లేపాడు. నిద్ర మత్తులో కళ్ళు సరిగ్గా తెరవకుండానే విజయభాస్కరుణ్ణి గమనించింది. ఎవడురా నువ్వు అని హుంకరించింది రాక్షసి. మరొక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా దాని తలకాయను ఆనపకాయ తరిగినట్టు తరిగేశాడు భాస్కరుడు. కొండంత దేహం కలిగిన ఆ రాక్షసి కించిత్తు శబ్దం చేయకుండా కన్నుమూసింది. ఆ తర్వాత అయోముఖి వద్దకు వెళ్ళి ఆమె చేత కూడా పరలోకయాత్ర చేయించాడు. లోక కంఠకులైన రాక్షసులను చంపాననే తృప్తి కలిగింది. కానీ అక్కడ నుంచి బయటకు ఎలా వెళ్లాలో తెలియలేదు. ఏదైనా ఆధారం దొరుకుతుందేమోని ఆ మందిరంలోనే తిరగసాగాడు. సముద్రం మధ్యలోని ఆ రహస్య మందిరానికి అనుబంధంగా అనేక భవంతులు, ఉద్యానవనాలు ఉన్నాయి. ఒక చోట బొమ్మల పెళ్లిళ్ళు చేస్తున్న హేమప్రభ కనిపించింది. అతి లోక సౌందర్యవతి అయిన ఆమెను చాలాసేపు కన్నార్పకుండా చూడసాగాడు విజయభాస్కరుడు. అమ్మా గౌరీదేవి, ఈవేళ నీ పెళ్లి చేసినందుకు మా చెలికి త్వరలోనే మంచి పెళ్లి కొడుకు దొరికేలా చూడు అన్నది హేమప్రభ సకురాలు. ఆ మాటలతో సిగ్గు ముంచుకొచ్చి చిరు కోపంగా మారగా, పోవే పిచ్చి మాటలును నువ్వును అంటూ మెల్లగా ఆమెను తట్టింది హేమప్రభ. ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా వారి చూపులు విజయభాస్కరునిపై పడ్డాయి. తొలి చూపులోనే అతన్ని తన మనోహరునిగా ఎంచుకుంది హేమప్రభ. ఆమె చెలికత్తె చొరవ తీసుకుని రాయబారం నడిపించింది. విజయభాస్కరుడు స్వయంగా విక్రమార్కుని మనవడని తెలుసుకుని ఎంతో సంతోషించింది. రాకుమారా, ఈమె విద్యాధర చక్రవర్తి విశ్వాసుని మనువరాలు, దేవవ్రతుని కూతురు. ఈమె తల్లి రాక్షసి అయినా ఈమెలో ఆ లక్షణాలు లేవు, నీకు తగినది అన్నది చెలికత్తె. హేమప్రభకు విద్యాభాస్కరునికి అప్పుడే గాంధర్వ వివాహం జరిగింది. దంపతులిద్దరూ చాలా ఆనందంగా గడిపారు. తెల్లవారుతూనే హేమప్రభ సకురాలు గది తలుపులు దబదబదబా బాదింది. మీ అమ్మమ్మను అయోముఖిని ఎవరో చంపేశారు అని దుర్వార్త వినిపించింది. హేమప్రభ దుఃఖిస్తూ అమ్మమ్మను చూడబోయింది. విజయభాస్కరుడు ఆమెను అనుసరించాడు. ఈమె లోకకంఠకురాలు, చెప్పలేనంత హింసకు పాల్పడింది, అందుకని నేనే చంపేశాను అని చెప్పాడు విజయభాస్కరుడు. హేమప్రభ కళ్ళు తుడుచుకొని, దీనికి ఇలాంటి చావు రావటం సమంజసమే, కానీ ఎంతైనా అమ్మమ్మ కదా, అందువల్ల వద్దనుకున్న దుఃఖం ఆగటం లేదు అన్నది. ఆ తరువాత రాక్షస స్త్రీలిద్దరినీ ఖననం చేశారు. చెలికత్తె తప్ప మరో నరమానవుడు లేని ఏకాంత లోకంలో కొత్త దంపతులు కొంతకాలం హాయిగానే ఆనందంగా ఉన్నారు. ఒకనాడు విజయభాస్కరుడు తన తల్లిని కలుసుకుని త్వరలోనే తిరిగి వస్తానని వెళ్ళటానికి మార్గం చూపమని కోరాడు. నిన్ను చూడకుండా ఒక్క క్షణమైనా నిలవలేను అంటూ చాలాసార్లు అతని అభ్యర్థనను తోసిపుచ్చింది హేమప్రభ. చివరికి 1 వారం రోజుల సమయం ఇస్తున్నాను, ఆ లోపుగా తిరిగి రావాలి. ఇదిగో ఈ కంకణాన్ని చేతికి ధరించి ఎదురుగా ఉన్న తటాకంలోకి మునిగావంటే నువ్వు కోరుకున్న చోటికి వెళ్ళగలవు. మళ్ళీ ఏదైనా తటాకంలో మునిగినప్పుడు నన్ను స్మరిస్తే ఇక్కడికే వచ్చేస్తావని చెప్పింది. ఆమె ఇచ్చిన కంకణం సహాయంతో విజయభాస్కరుడు శోభావతి పట్టణానికి వెళ్ళాడు. తన తల్లి గురించి ఆరా తీస్తే కుమారుడు మరణించాడన్న వార్త విని తీర్థయాత్రలు చేస్తూ ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పారు. రాజైన యశస్కరుడు ఎలా ఉన్నాడని అడిగితే అమాయకుడై విజయభాస్కరుడి చావుకు కారణమయ్యాడన్న బాధతో ఆయనకు వైరాగ్యం కలిగించింది. రాజ్యాన్ని మంత్రులకు విడిచిపెట్టి ఆయన కూడా తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడంటూ ఎవరో చెప్పారు. విజయభాస్కరుడు తన తల్లిని వెతుక్కుంటూ అనేక క్షేత్రాలు సందర్శించసాగాడు. చివరికి ఒక శివరాత్రి రోజున శ్రీశైలానికి వెళ్ళాడు. ఉపవాస జాగారాలతో మల్లికార్జునుడిని సేవించాడు. మరునాడు తెల్లవారుజామున స్థానానికి వెళ్తూ ఉండగా కోటి తీర్థమనే బావిలో ఎవరో పడ్డ చప్పుడు వినిపించింది. వెంటనే
చారుమతిని రక్షించి ఉపచారాలు చేసి స్పృహ వచ్చేలా చేశాడు విజయభాస్కరుడు. అంతలో అక్కడికి యశస్కరుడు వచ్చాడు. నీ ఎడబాటుకు గురి అయిన తల్లిని నేను స్వయంగా రక్షిస్తాను అని చెప్పాడు. నేను చేసిన తప్పునకు పరిహారంగా నా రాజ్యాన్ని నీకు అర్పిస్తున్నాను, స్వీకరించు అన్నాడు. అలా కాదని అతడికేదో సర్ది చెబుతుండగా ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. వేషం చూస్తే జోగినిలా ఉంది, కానీ లక్షణాలను బట్టి చూస్తే రాచకన్య. చారుమతి చేయి పట్టుకొని, అత్తా, చెప్పకుండా ఎందుకు వచ్చావు? నువ్వేమైపోయావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా అన్నది, తన ఆదుర్ద మాటల్లో కనబరుస్తూ. విజయభాస్కరుడు అయోమయంగా చూశాడు. చారుమతీదేవి నవ్వుతూ, ఆనాడు దొంగల బారి నుంచి కాపాడావు కదా కలభాషిని, నువ్వే పతివి కావాలని పట్టుబట్టి కూర్చుందట. నువ్వు చనిపోయావని తెలిసి తండ్రి వేరొక పెళ్లి చేయటానికి నిశ్చయిస్తే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది. నన్ను కంటికి రెప్పలాగా కాపాడుతున్నది అన్నది. విజయభాస్కరుడు బతికే ఉన్నాడనే సంగతి తెలిసి అందరూ ఆనందించారు. అందరూ కలిసి చంద్రావస్థ నగరానికి ప్రయాణమయ్యారు. అక్కడికి వెళ్ళేసరికి రాజకాంక్షలతో కీర్తికేతుడు చంద్రావస్థంపై దండెత్తి వస్తున్నాడు. యుద్ధంలో ఓడిపోయి చంద్రగుప్తునికి బందీగా చిక్కాడని తెలియవచ్చింది. విజయభాస్కరుడు మామగారిని కలుసుకొని తండ్రిని విడిపించాడు. తప్పు తెలుసుకున్న కీర్తికేతుడు తిరిగి భార్యను కొడుకును చేరదీశాడు. ఉజ్జయిని వెళ్లే దారిలో ఆనాడు కలభాషిని ఎత్తుకుపోయిన దొంగల స్థావరానికి ముట్టడించి ఆ దొంగలందరినీ బంధించాడు విజయభాస్కరుడు. వారు కూడబెట్టిన అపార ధనరాశులను తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. మరికొంతకాలానికి విజయభాస్కరునికి పట్టాభిషేకం జరిగింది. కలభాషిని హేమప్రభలతో చాలా కాలం చిరంజీవిగా వర్ధిల్లాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.